కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఏదో కారణం చెప్పి ఏడుస్తాడు. ఎందుకు వచ్చిందండి అనవసరంగా, చూసుకోకుండా తొందరపడి వెళ్ళిపోయాను స్నానాల గదిలోకి, కాలు జారి పడిపోయింది, అబ్బబ్బబ్బా ఎంత బాధపడిపోతున్నానో అంటాడు. ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి పనికిరాదండి, ఇంకా ఆయనకి ఎనస్థీషియా ఉపయోగం లేదు, పాపం కాలు ఎత్తి కట్టేస్తాం, అలా ఉండాలంటారు. ఎంత బాధపడుతుంటాడో తలుచుకు. ఒక పక్క ఊపిరి అందట్లా, ఒక పక్క ప్రాణాలు పోతున్నాయి, ఒక పక్క ఇంద్రియాలు పనిచేయట్లా, ఏదో భయం. కాబట్టి ప్రాణంబులా ఠావులు తప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగా. ఇప్పుడు శరణాగతి చేస్తాం. ఈశ్వరా నువ్వు తప్ప నన్ను రక్షించేవాళ్ళు లేరు, నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపందగున్ దీనుని, నన్ను మన్నించు దీనుణ్ణి. రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. శరణాగతి యొక్క గొప్పతనం ఏమిటో పోతన గారు చూపిస్తున్నారు. శరణాగతిలో భక్తుడు తన బలహీనత పరమేశ్వరుడికి చెప్తాడు. శరణాగతి త్రికరణ శుద్ధిగా చేస్తే భగవంతుడి తక్షణం వచ్చేస్తాడంతే. సరికదా, భక్తుడు పెట్టిన నియమాన్ని భగవంతుడు పాటిస్తాడు. శరణాగతి అంత గొప్పది, నోటితో చెప్పడం కాదు. నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పడితే, నిజంగా అలా శరణాగతి చెయ్యగలిగితే, పరమేశ్వరుడు ఇత్తకపూర్వం నువ్వేం చేశావని నేను రావాలి అని అడగడు. ఆయన ఇతపూర్వం నువ్వు ఎలా ఉన్నావన్నది అనవసరం, ఇప్పుడు ఆయన పట్ల పరమభక్తితో నిలబడితే వచ్చేస్తాడు. డబ్బున్నవాడా డబ్బు లేనివాడా ఆయనకు అనవసరం. స్త్రీ పురుష పండిత పామర కులమత వర్ణ వర్గ విచక్షణలు కలిగినటువంటి వాడు భగవానుడు కాడు.